రామసముద్రం కుంట మటాష్. ఇదిగో ఈ చెరువుల కబ్జాల్లో ఇదొకటి. రామసముద్రం కుంట అన్నమాట. రామసముద్రం కుంటను కబ్జా చేస్తున్న వర్టెక్స్ నిర్మాణ సంస్థ అధినేత వర్టెక్స్ వర్మ. ఈయన పెద్ద మనిషి. రామసముద్రం కుంటను అభివృద్ధి అంటూ కబ్జాదారుడికి అప్పనంగా కట్టబెట్టిన అవినీతి అధికారులు. కబ్జాకు పాల్పడుతున్న వర్టెక్స్ నిర్మాణ సంస్థకు అధికారులు అమ్ముడుపోయిన వైనం. అధికారుల అండదండలతో దర్జాగా కబ్జా చేసి యథేచ్ఛగా నిర్మాణ పనులు చేస్తున్న వర్మ. మదీనాగూడ గ్రామ డాక్యుమెంట్తో మియాపూర్లో జోరుగా సాగుతున్న భారీ అక్రమ నిర్మాణం. కబ్జా చేటుకు విలేజ్ మ్యాప్, సర్వే నెంబర్లే మార్చారంటూ వస్తున్న విమర్శలు. చూడండి, కబ్జా చేయడానికి ఏకంగా విలేజ్ మ్యాప్, సర్వే నెంబర్లు కూడా మార్చేశారంట. తోపులు కదా ఇల్లు. ఇంతవరకు ఎప్పుడు చూడలేటండి సర్వే నెంబర్లు మారుస్తాను నేనైతే. 40 సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రెక్టిఫికేషన్ చేయడంలో మతలబు ఏంటి? వర్టెక్స్ నిర్మాణ సంస్థ రామసముద్రపు కుంట కబ్జా చేస్తున్న 100% నిజమే. చెరువుల కబ్జా చిట్టలో బట్టబయలు చేసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుంటను దర్జాగా కబ్జా చేస్తున్న నేటికి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయని ఇరిగేషన్ అధికారులు. దీంట్లో చాలా మంది భాగస్వాములు ఉన్నారు. ఇరిగేషన్ వాళ్ళు. హైడ్రా ఇట్లాంటివి పట్టించుకోదు. ఎందుకంటే హైడ్రాకి పాపం ఈ చిన్న చిన్న షెడ్లు, గోడలు, పేదోళ్ళు వేసుకునే ఈ చిన్న చిన్న కుటీరాలు ఇవి బగలు కొట్టే పనిలో ఉంటుంది హైడ్రా. ఇలాంటివి హైడ్రా కంటికి కనపడవు. కనపడినా వాళ్ళు కళ్ళు మూసేసుకుంటారు పాపం. ఇందులో ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే తస్మాత్ జాగ్రత్త. ఇది చూడండి, వర్టెక్స్ విరాట్ హాట్ సెల్లింగ్ ఇన్ హార్ట్ ఆఫ్ మియాపూర్ అంట. ఇది అమ్మేది బ్రోచర్లు ఉండేది మాత్రం మియాపూర్, డాక్యుమెంట్లో మాత్రం మదీనాగూడ అని ఉంటుంది. ఇదే దీని స్పెషాలిటీ. ఇదిగో మొత్తం కబ్జాకు గురైంది. 9 ఎకరాల 16 గుంటలు ఎఫ్టీఎల్, 1 ఎకరం 19 గుంటలు బఫర్. ఇదిగో యాక్చువల్ ఇది చెరువు. చెరువు చుట్టూతో గోడ కట్టేసి చెరువును కుదించి కబ్జా చేస్తున్న తాలూకు ఆధారం. చెరువు చుట్టూతో గోడ కట్టేసి ఈ మొత్తం కబ్జా చేసి పడేశారు. హైడ్రా కమిషన్ కేవలం ఉందంటే ఉందంతే. ఇట్లాంటివి వాళ్ళు జోలికి వెళ్ళరు, వాళ్ళు చూడరు. ఎంత పెద్ద భవనం అయిపోయింది. పైగా రంగురంగుల బ్రౌచర్లు, అడ్వర్టైజ్మెంట్లు, మామూలుగా ఉంటుంది వీళ్ళ కథ. వర్టెక్స్ వర్మది. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం మియాపూర్ గ్రామ శివారులో 9 ఎకరాల 16 గుంటల విస్తీర్ణంతో ఫుల్ ట్యాంక్ లెవెల్, 1 ఎకరం 19 గుంటల విస్తీర్ణంతో బఫర్ జోన్తో కలిపి మొత్తం 10 ఎకరాల 35 గుంటలు రామసముద్రం కుంట నెలకొని ఉంది. హెచ్ఎండిఏ లేక్ ఐడి నెంబర్ 3756 ప్రకారం అధికారులు హెచ్ఎండిఏ లేక్స్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన రికార్డ్ తేటతెల్లం చేస్తుంది. ఇప్పటికీ రికార్డ్స్ మనకి సైట్లో ఉంటాయి. హెచ్ఎండిఏ సైట్లో కావచ్చు, హైడ్రా సైట్లో కావచ్చు, చెరువులు ఏంటి అనేది ఇప్పటికీ మనకి అందుబాటులో ఉంటాయి. వర్టెక్స్ వర్మ అనే బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి వర్టెక్స్ విరాట్ అనే పేరుతో దర్జాగా రామసముద్రం కుంటను కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేపట్టడం హైడ్రాకు పెను సవాల్గా మారింది. అమాయక ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ రామసముద్రం కుంటను చెరబట్టి అభివృద్ధి పేరుతో కుంటను పూర్తి చేయడం ఇతగాడికి వెన్నతో పెట్టిన విద్య. దర్జాగా కబ్జా చేస్తున్న ఇరిగేషన్ అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడరు. కబ్జా చేస్తున్నని తెలిసి నేటికి పోలీస్ స్టేషన్లో వర్టెక్స్ వర్మపై ఫిర్యాదు చేయకపోవటం సంబంధిత ఇరిగేషన్ అధికారుల అవినీతికి అద్దం పడుతుంది. దర్జాగా కబ్జా చేసి నిర్మాణ పనులు చేస్తూ ఉంటే వాటిని కట్టడి చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవటం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. అధికారుల అండదండలతో దర్జాగా కబ్జా చేసి నిర్మాణాల పనులు చేస్తున్న వర్మ గత ప్రభుత్వంలో సిఎస్ఆర్ పేరుతో అభివృద్ధి చేస్తామని కబ్జా చేయుటకు చెరువును తన గుప్పెడు తెచ్చుకున్నాడు వర్మ. అప్పట్లో ఈ కేటీఆర్ ఏం చేసిందంటే వాళ్ళ బ్యాచ్ కొంతమంది వాళ్ళ బంధుమిత్రులకి, ఆయన వర్గం వాళ్ళకి ఒక 55-60 చెరువులు అప్పనంగా ఇచ్చేశారు వీళ్ళకి. అంటే సిఎస్ఆర్ దాని కింద అభివృద్ధి చేయమని. అక్కడ అభివృద్ధి చేయమంటే అర్థం ఏంది? చెరువుల్ని బుట్ చేసి రియల్ ఎస్టేట్ చేసుకుంటారా మీరు అని చెప్తాం అనమాట క్లియర్గా. అదే చేశారు వీళ్ళు కూడా. చక్కగా చెరువు మొత్తం బూట్ చేసి భారీ రియల్ ఎస్టేట్ చేసుకున్నారు. రంగురంగుల బ్రోచర్లతో అమ్మాయి ప్రజలను మోసం చేస్తూ మియాపూర్లో నిర్మాణం చేస్తున్నట్టుగా చూపుతూ భారీ ఫ్లెక్సులను ఏర్పాటు చేసి సదరు నిర్మాణం మియాపూర్ గ్రామ పరిధిలో ఉందని వర్టెక్స్ నిర్మాణ సంస్థ బహిరంగంగా ప్రకటనలు ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేయడం అధికారులకు కనపడటం లేదా? అధికారులకు కనపడేటండి. మియాపూర్లో నిర్మాణం చెబుతున్న వర్మ డాక్యుమెంట్ మాత్రం మదీనాగూడ గ్రామానికి సంబంధించిందని పెట్టడం ఇతగాడు చేస్తుంది ముమ్మాటికి కబ్జానేనని కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. సదరు భూమి కబ్జా చేటుకు రిజిస్టర్ శాఖను మేనేజ్ చేసుకొని 40 సంవత్సరాల తర్వాత మదీనాగూడకు సంబంధించిన డాక్యుమెంట్తో రెక్టిఫికేషన్ చేసి సదరు డాక్యుమెంట్లో సర్వే నెంబర్ల హద్దులను మార్చడం ఏంటని బహిరంగ విమర్శలు వెళ్తున్నాయి. ఒక గ్రామంలో సర్వే నెంబర్ మారిస్తే మొత్తం గ్రామం మార్చుకుంటూ వెళ్ళిపోవాలి సర్వే నెంబర్లు.
మరి వీళ్ళ యొక్కలు ఎలా మారినాయి అక్కడ? వర్టెక్స్ విరాట్ పేరుతో ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుకొని వారితో లోపాయికారి ఒప్పందం చేసుకొని తనపై ఎలాంటి కేసులు నమోదు చేసుకోకుండా దర్జాగా కబ్జా చేస్తున్నాడు వర్మ. దీంట్లో ఇరిగేషన్ ఉన్నారు, హెచ్ఎండిఏ వాళ్ళు ఉన్నారు, హైడ్రా కూడా చూస్తా కళ్ళు మూసుకుందనమాట. ఎందుకంటే అంత బాగా మేనేజ్ చేస్తున్నాడు అందరినీ. సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేస్తానని గత ప్రభుత్వంలో చెరువును తన గుప్పెట్లో పెట్టుకొని రామసముద్రం కుంటను కుదించడం ఏంటని, ఈ వ్యవహారం ఇరిగేషన్ అధికారులకు తెలియకుండానే జరుగుతుందా అని పలువురు సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెరువులో కబ్జాకు గురైన వివరాలను ప్రెస్ మీట్ పెట్టి బట్టబయలు చేసిన జాబితాలో వర్టెక్స్ విరాట్ అనే నిర్మాణ సంస్థ పేరుతో నిర్మాణం సైతం కబ్జాల జాబితాలో ఉండటం, వర్మ చేస్తుంది 100% కబ్జానేనని ఉప ముఖ్యమంత్రి జారీ చేసిన చెరువుల కబ్జా సైతం తేటతెల్లం చేస్తుంది. 100% కబ్జా అయిపోయిన ల్యాండ్ చెరువులు ఏమున్నాయని చెప్పి డిప్యూటీ సీఎం గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. దాంట్లో ఈ రామసముద్రం కూడా ఉంది. 100% కబ్జాకు గురైపోయింది ఇక్కడ ఈ చెరువు. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టి సారించి ఈ యొక్క అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తే నష్టపోయేది సామాన్యులే కాబట్టి కొనుగోలుదారులు అప్రమత్తం కాకపోతే అంతే సంగతులు అంటున్నారు పలువురు సామాజికవేత్తలు. కబ్జా చేయటకు వర్మ తనకున్న పలుకుబడితో గత ప్రభుత్వంలో రెక్టిఫికేషన్ డాక్యుమెంట్తో పాటు విలేజ్ మ్యాప్, సర్వే నెంబర్ సైతం మార్చాడా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అసలు మియాపూర్లో ఏం జరుగుతుంది? ఇరిగేషన్ శాఖ ఏఈ పావని, డిఈ నళిని ఏం చేస్తున్నారు? కబ్జా జరిగింది కొంత బఫర్ మాత్రమే అని ఏఈ పావని ఒకవైపు తెలుపుతూనే మరోవైపు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలపడంతో మతలబేంటి? చోద్యం చూస్తున్న ఇరిగేషన్ అధికారులు అక్రమ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? హెచ్ఎండిఏ లేక్స్లో ఉన్న రికార్డుల ప్రకారం 10 ఎకరాల 35 గుంటల చెరువు ఇప్పుడు ఎన్ని ఎకరాలుగా మారింది? వర్మ సృష్టించిన డాక్యుమెంట్లు, చేస్తున్న కబ్జాపై అధికారులు ఎందుకు విచారించలేకపోయారు? నిర్మాణ అనుమతులు పొందడంలో జరిగిన వైలేషన్స్ ఏంటి? వర్టెక్స్ వర్మ మియాపూర్ కేంద్రంలో వర్టెక్స్ విరాట్ పేరుతో నిర్మిస్తున్న ఈ భారీ నిర్మాణ వ్యవహారం, చేస్తున్న కబ్జా, సృష్టించిన బోగస్ పత్రాలపై మరిన్ని ఆధారాలతో మరిన్ని కథనాలు ఆధార్ ద్వారా మీ వెలుగులోకి తేనుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు హైడ్రా కలగజేసుకొని దీన్ని పడేయాలా? దీంట్లో ఎంతోమంది ఫ్రీలాన్స్ ఆఫర్లు పెట్టుంటాడు కదా, ఈయన కూడా ఎంతోమంది పాపం మియాపూర్లో అని చెప్తున్నాడు, తక్కువ ధరకు వస్తుంది కాబట్టి ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళు, ఇల్లు కొనుక్కునే వాళ్ళు అనుకునే వాళ్ళు చాలా మంది ఆ ఇంట్లో ఉన్న నగలు అవన్నీ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి వీడి బొంద మీద పెట్టుంటారు. ఇప్పుడు ఒకవేళ హైడ్రా దాన్ని పడేస్తే ఏంటి పరిస్థితి? కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆధీనంలోకి తీసుకొని, ఖచ్చితంగా దీన్ని ఆధీనంలోకి తీసుకొని దీన్ని వేలం వేసో లేకపోతే లీజుకి ఇచ్చో ఎవరైతే దాంట్లో పెట్టుబడులు పెట్టి మోసపోయి ఉంటారో వాళ్ళకి తిరిగి డబ్బులు ఇప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే డిప్యూటీ సీఎం స్వయంగా డిప్యూటీ సీఎంఏ కబ్జాకు గురైంది, 100% కబ్జా గురైంది అని చెప్పాడు. ఓ పక్కన అన్ని ఆధారాలు క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి, అన్ని ఆధారాలు. ఇన్ని ఆధారాలు ఉన్నా, ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు దీనిపైన ప్రభుత్వం ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు? ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ లేకపోతే హైడ్రా వాళ్ళు కానీ వీళ్ళంతా ఎందుకు చూసి చూడ వదిలేస్తున్నారు? ఇవన్నీ కూడా బయటికి రావాలి. ఎంతో మంది ఇంకా మోసపోయే ముందుగానే ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇలాంటి వాళ్ళపై చర్యలు తీసుకుంటే ఎంతో మంది అమాయకులు ఇంకా మోసపోకుండా ఉంటారు.